సో రియల్ ఎస్టేట్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఎన్ అంజయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఒక్కసారి కూడా అప్లికేషన్ పెట్టుకోకుండా, ఇంతవరకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకోకుండా 2020లో అప్లై చేసుకోలేదు. కొందరి దగ్గరనేమో సేల్ డీడ్ లేదు, ప్లాట్ బుక్ చేసుకొని ఉన్నారు. సో వీళ్ళందరికీ ప్రీ రిజిస్ట్రేషన్ రూపంలో చేస్తాము, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కడతామని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ ప్రీ రిజిస్ట్రేషన్ ఏంటి, దీని గురించి క్లారిటీ ఇవ్వండి. రైట్. మొన్న మనము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్తో కూడా దీని మీద మనం క్లారిటీ కొంత తీసుకున్నాం. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ని ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని నేను కొంత వర్కౌట్ చేశాను. స్వయంగా నాది కూడా అప్లికేషన్ పెట్టనివి కొన్ని 2 ప్లాట్లు ఉంటే వాటిని ఇట్లా ప్రీ రిజిస్ట్రేషన్ ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేద్దామని చూశా. దాంట్లో ఏమడుగుతుంది అని అంటే, ఆ మాడ్యూల్లోకి ఎంటర్ అయితే అంటే మనం డాక్యుమెంట్ రైటర్తో చేయించుకోవచ్చు, అవగాహన ఉంటే మనమే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. టెక్నికల్గా ఆ కంప్యూటర్లో ఆ వివరాలు మనకు అర్థమైతే ఏ అంశాన్ని వాళ్ళు అడిగిన దాంట్లో మనం ఎంటర్ చేయాలనే విషయం అవగాహన ఉంటే, విషయ పరిజ్ఞానం ఎవరైనా ఉంటే మాత్రం ఎవరైనా అందులోకి ఎంట్రీ చేయొచ్చు. ఆ ఫీల్డ్స్ అన్ని కూడా నింపాలి. ఏమేమి నింపాలి? 1 ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు నింపాలి. 2 ఎగ్జిక్యూటెంట్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ప్రాపర్టీని అమ్మే వాళ్ళ పేర్లు ఖచ్చితంగా సేల్ డీడే అని అడుగుతున్నారు, అందులో అది పెట్టాలి. నెంబర్ 2 క్లెయిమెంట్స్ ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది, అన్ని ఇవ్వాలి. అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు ఏ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ నెంబరు, ఏ ఇయర్లో చేసినాం, ఈ డీటెయిల్స్ అన్నీ. తర్వాత డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, లేఅవుట్ కాపీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి దాంట్లో. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఎంత అమౌంట్ పేమెంట్ చేయాలో అడుగుతుంది అది చాలా స్పష్టంగా. ఇంత అమౌంట్ అని మనం ఆన్లైన్లో పే చేసేస్తాం. అంటే ఇది ఎల్ఆర్ఎస్ ఫీజు అడుగుతుంది. ఇది ఎల్ఆర్ఎస్ ఫీజు అడుగుతుంది. దాంట్లోనే 10% అయితే ఒక్క మాట చెప్తున్నా, ఎల్ఆర్ఎస్ ఫీజు క్యాల్కులేషన్ వస్తుంది. వచ్చినాక దాంట్లో కింద నాకు నచ్చిన అంశం ఏంటంటే 2 ఆప్షన్లు ఇచ్చాడు. మొత్తం కంప్లీట్ అయింది అప్లికేషన్ నింపడం. 2 ఆప్షన్లు ఇచ్చాడు. 2 ఆప్షన్లో నువ్వు 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఇప్పుడు కడతావా, నువ్వు తర్వాత కడతావా. నేను తర్వాత కడతా అనుకుంటే దాని ఆప్షన్ తీసుకుంటే మనకు కేవలం రెగ్యులరైజేషన్ ఫీజు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. లేదు అది కూడా నేను ఇప్పుడే కడతా అంటే కనుక అది కూడా చూపిస్తుంది. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ కోసం మళ్ళీ అమ్ముకోవడం కోసమే పెట్టారు కాబట్టి జనరల్గా హ్యూమన్ టెండెన్సీ అంత భారం ఎందుకు అనుకుంటాడు. ఇప్పుడు రేట్లు కూడా పెరిగి ఉన్నాయి కదా. 600కి గజం కొనుక్కున్నది ఇవాళ 2400 అయింది, 5000 అయింది, 6000, 10,000 అయినా కూడా ఉన్నాయి కొన్ని ప్లేసుల్లో. అంటే వాల్యూ పెంచారు. 2 రకాల వాల్యూ పెరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి, ప్రభుత్వ భూముల యొక్క వాల్యూస్ కూడా పెరిగినాయి, మార్కెట్ రేట్ పెరిగినాయి. కాబట్టి ఏంటంటే అక్కడ 14% ఇప్పుడు నేను పే చేయను, ఇప్పుడు తర్వాత చేస్తా అనే దాని మీద క్లిక్ చేసినాం అనుకో, నీకు చాలా సగానికంటే ఎక్కువ అమౌంట్ తగ్గిపోతుంది. ఇది ఒక మంచి వెసులుబాటే. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనకు 25% రిబేట్ వస్తుందిగా, గవర్నమెంట్ అవకాశం కల్పించింది కాబట్టి ఆ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే చాలా పేమెంట్ తగ్గుద్ది. రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కన్నా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి మనం ఆ పేమెంట్ చేసిన తర్వాత ఒక ప్రింట్ వస్తుంది, మనం కన్సెంట్ ఇచ్చినట్టుగా, ఎస్ ఇవన్నీ మేము ఒప్పుకొనే ముందు పోతున్నాము ఫర్దర్ అని అన్నట్టుగా ఒక పేపర్ ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ తీసుకొని దాన్ని సంతకం చేయాలి. చేసినాక ఇప్పుడు ఈ ప్రీ రిజిస్ట్రేషన్ యాక్టివిటీ ఇదంతా కూడా ఎవరు చేయాలి ఇది అని అంటే, ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు గతంలో సేల్ డీడ్ ఉంది, 1000 రూపాయలు కట్టలేదు, వాళ్ళు ఈ పద్ధతి ద్వారా చేయాలి. ఖచ్చితంగా ఏంటంటే సేల్ డీడే చేయాలి. ఎవరు చేయాలి? ఎవరికన్నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి. అంటే మీరు అనేది ఏంటంటే ఒక్కసారి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితేనే ఈ ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది. నీకు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ఫీజు ఏమో ప్రీ రిజిస్ట్రేషన్లో పే చేస్తాం. రిజిస్ట్రేషన్ టైంలో ప్లాట్ వాల్యూలో 7.5% అమౌంట్ని పే చేస్తాం. 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 7,500 ప్రభుత్వానికి ఫీజు రూపంలో, అది ఫైనే అనుకో. ఇక ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఫైనే. అంటే నువ్వు ఖచ్చితంగా నీకు అవసరం లేకపోయినా ఇప్పుడు నువ్వు సేల్ డీడ్ చేస్తున్నావు అంటే నీ పేరు నుంచి నీ భార్యకా, నీ కొడుకుకా, ఇంకా నీకెవరు లేరు, మరి ఎవరు చేయాలి, నేను ఎందుకు చేయాలి, నా పేరు మీద నాకే ఉండాలి, కానీ నాది రెగ్యులరైజ్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం కష్టం. కాబట్టి గవర్నమెంట్, ప్రభుత్వము ఈ విషయంలో ఏంటంటే గతంలో లాగానే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వండి. ఆన్లైన్లో వస్తాయి
ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు 1000 రూపాయలు కట్టి కట్టుకోలేదా, అప్లికేషన్ పెట్టలేదా, అవును. ఇప్పుడు ఆయన ఒక 5000 అదనంగా అడుగు, ఇప్పుడు అవును. ఓ 4000 అదనంగా అడుగు, మొత్తం కలిసి ఒక 5000 6000 అదనమైన ఛార్జ్ చేయి. అంతేగాని నువ్వు బలవంతంగా నీకు ఇష్టం లేకపోయినా ఉంచుకోవాలనుకున్నటువంటి ప్లాట్ను కూడా ఇంకొకరి పేరు మీదకి మార్చే ప్రయత్నం, మార్చాలి అని చెప్పి బలవంతం చేయడం అనేది ఇది సరైనది కాదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మరి బలవంతంగా సేల్ డీడ్ చేయాలంటే కుటుంబ సభ్యుల మీదకో, భార్య పేరు మీదకో, తమ్ముడి పేరు మీద చేయాలి. తర్వాత వాళ్ళ వివాదం వస్తుంది, మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. తర్వాత సేల్ డీడ్ లేకుండా ఆప్షన్ లేదా? లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి నష్టం జరిగే అంశం ఇది. ఓకే. సేల్ డీడ్ ఖచ్చితంగా చేయమని చెప్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. అదే ప్రజల శ్రేయస్సుని, అప్లికెంట్ దారుల యొక్క శ్రేయస్సుని మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ఇది తప్పు. ఆప్షన్ ఇవ్వాలి, స్వేచ్ఛను ఇవ్వాలి ప్రభుత్వం. అది మన స్వేచ్ఛను హరించినట్టే, అప్లికెంట్ దారుడి యొక్క స్వేచ్ఛని హరించినట్టే. నువ్వేమంటున్నావు, కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిన అంటున్నావు, కానీ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లోనే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వివరాలన్నీ ఎంటర్ చేసి నువ్వు ఖచ్చితంగా అమ్మమంటున్నావు. ఇది అన్యాయం. నేను అమ్మను, ఉంచుకోవాలనుకుంటా, నా స్వేచ్ఛను హరించినట్టే. ఎవరన్నా ఈ విషయంలో కనుక ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోర్టు కేసేస్తే ప్రభుత్వానికి ఎగనెస్ట్గా తీర్పు వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. మన చట్టం అట్లుంది. ఖచ్చితంగా ఏ ఒక్క జీవో వచ్చిందనంటే ఏ ఒక్క సింగిల్ పర్సన్ యొక్క స్వేచ్ఛకి, హక్కుకి భంగం వాటిల్లదు. ఇక్కడ వ్యక్తిగత హక్కుని భంగం వాటిల్లే పద్ధతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలి, మన ప్రభుత్వం ఏం చేయాలనంటే దీన్ని తప్పనిసరిగా మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. 1000 రూపాయలు కాకపోతే దాన్ని 5000 చేయి, తప్పదనుకుంటే 10,000 చేయి. అంతేగాని దీన్ని ఖచ్చితంగా అమ్ము అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను గమనించిన దాంట్లో ఉన్న లోపాన్ని గమనించిన నేను. అయితే ఇంకో ఆప్షన్ కూడా అడిగాడు. ఇప్పుడు లేఅవుట్లలో ఉన్న వాళ్ళది రెగ్యులరైజ్ చేసేది ఉందనుకోండి, మీది లేఅవుట్ ఉందండి, ఓ 10% 20% ప్లాట్లు అమ్మేశారు, మిగతా అమ్మకుంటున్నాయి. అమ్మకుంటే ఎందుకున్నాయి అంటే అమ్మొద్దని గవర్నమెంట్ స్ట్రిక్ట్ తెచ్చింది కాబట్టి అమ్మకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసి ఉన్నారు ఆ ప్లాట్లు అమ్ముతానని. వాళ్ళందరికీ ఈ ఆప్షన్ ద్వారా, ఈ మాడ్యూల్ ద్వారా మీరు అమ్మేవారుగా మీరు ఉంటారు, కొనేవారుగా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, ఫీజు పేమెంట్లు అవన్నీ చేస్తాం, అప్పుడు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక లోపం కూడా ఉంది. ఏంటి సార్ అది? ఏంటంటే లేఅవుట్ ఓనర్కి నువ్వు 28 జీవో, అమెండ్మెంట్ జీవో ఏదైతే 131కి అమెండ్మెంట్ జీవో వచ్చిందో, 131 జీవో 2020లో వచ్చింది కదా, దానికి మొన్న 22 నాడో 21 నాడో ఫిబ్రవరిలో అమెండ్మెంట్ జీవో 28 వచ్చింది కదా, దాంట్లో ఏం చెప్పాడు, రూల్ 8లో బి అండ్ సి అని అదనంగా యాడ్ చేశాడు. ఆ యాడ్ చేసిన దాంట్లో అది తప్పుడు నిర్ణయం. ఏమి యాడ్ చేశాడు అని అంటే, లేఅవుట్ దారుడు అంటే లేఅవుట్ వేసినటువంటి యజమాని, అతన్ని స్ట్రిక్ట్గా 10% ఓపెన్ స్పేస్ ఇవ్వండి అని అడగొచ్చు కదా రెగ్యులరైజ్ చేసేటప్పుడు. అది అడగలే, అతన్ని ఫ్రీగా వదిలేశాడు. ఫీజు కట్టుకోకపో అని కూడా అన్నాడు. మరి ఎవరు కట్టాలి? ఇప్పుడు 10%, ఇప్పుడు 14% ఫీజు కదా, ఓపెన్ స్పేస్ లేనందుకు 14% ఫీజు అంటే నీకు అక్కడ ప్లాట్లన్నీ అమ్మడానికి అవకాశం ఇస్తున్నావు. నువ్వు 14% ఫీజు కడితే నువ్వు అమ్ముకోమని చెప్తున్నావు, కట్టకపోయినా అమ్ముకోవచ్చు అని చెప్తున్నావు. కట్టకపోతే ఎవరు కట్టాలి? కొనుక్కున్నోడు కట్టాలి భవిష్యత్తులో. అంటే దాని అర్థం వాడు చేసిందే తప్పు, ఇల్లీగల్ లేఅవుట్లు వేయొద్దని అంటున్నాం. ఇల్లీగల్ లేఅవుట్లు వేయొద్దు అంటే మినిమం సౌకర్యాలు ఇవ్వడు కదా. ఇల్లీగల్ లేఅవుట్, అనాథరైజ్ లేఅవుట్ అంటే మినిమం సౌకర్యాలు ఉండవు, 10% ఓపెన్ స్పేస్ ఉండదు, విశాలమైన 33-40 ఫీట్ల రోడ్లు ఉండవు, ఇతర సౌకర్యాలు ఉండవు. అట్లా ఇల్లీగల్ లేఅవుట్ వేయడానికి అతను పూనుకున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కావాలనే ఒక ఇల్లు ఇంటెన్షనేగా అతనిది. అటువంటి వాడు ఏమొచ్చాడు, ఇవాళ మనం ఆపించాం, జీవో తెచ్చాము, రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపినాం కాబట్టి 1300 పైచీలకు ఇవాళ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ వచ్చినాయి. మరి వాళ్ళని ఇవాళ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు అంటున్నావు. ఆ జీవోలో 28లో రూల్ 8లో 8B అండ్ 8Cని యాడ్ చేస్తూ ఈ వెసులుబాటు కల్పించినావు. ఇది తప్పు కదా. నువ్వు ప్రజల శ్రేయస్సు కాపాడాలి. ఇప్పుడు కొన్ని 10 ఎకరాలు ఈ లేఅవుట్లలో, కొన్ని 10 ఎకరాలు పార్క్ ప్లేసులు లేకుండా పోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పటికైనా ఇన్సిస్ట్ చేసి ఎక్కడో కదా, ఏ మూలన ఒక మూలన మధ్యనే ఉండాలని లేదు. అదే DTC పోతే ఖచ్చితంగా 3 రోడ్లో 2 రోడ్లో కలిసే దగ్గరే ఖచ్చితంగా ఓపెన్ స్పేస్ ఇస్తాడు. వాళ్ళు మార్కింగ్ చేస్తారు అంతే, దట్స్ ఇట్. ఇక్కడ ఏంటి, నువ్వు
గుండుగుత్త ఓ 10 ప్లాట్లు ఒక దగ్గర ఒక 10% వచ్చిందనంటే అంత మటుకు ఓపెన్ స్పేస్ కింద తీసుకో. ఇప్పుడు ఆ అవకాశం ఉంది. అవకాశం నీ దగ్గరికి వచ్చాడు కదా, అప్లికెంట్ దారుడే కదా, లేఅవుట్ దారుడు, వానికి ఎందుకు నువ్వు వెసులుబాటు ఇస్తున్నావు? తప్పు చేసిన వ్యక్తికి నువ్వు ఫీజు కట్టాల్సిన 10% ఓపెన్ స్పేస్ లేనందుకు కట్టే 14% ఫీజు ఏదైతే ఉందో ఎన్ని ప్లాట్లకు కట్టాలి? అమ్ముకోకుండా ఉన్నటువంటి ప్లాట్లన్నిటికీ కట్టాలి. ఎంత కట్టాలి? ఒక 80 ప్లాట్లు ఉంది, ఒక్కొక్క ప్లాట్ 10 లక్షలు అనుకో, 10 × 80 అంటే 8 కోట్లు. 8 కోట్ల మీద 14% అంటే ఎంత? దాదాపు 1,20,00,000 సుమారు. పెద్ద అమౌంట్. ఇంత పెద్ద అమౌంట్ని ఆయన నుంచి కట్టించట్లేరు. ఎవరు కట్టొచ్చు అంటున్నావు? తర్వాత ఇండివిజువల్ కొనుక్కున్నాక ఆయన కట్టుకోవాలంటున్నావు. అంటే నీ డ్యూటీ ఏంది? తప్పు జరగకుండా చూడాల్సిన వ్యక్తివి నువ్వు. నీ దగ్గరికి ఆయన రెగ్యులరైజ్ చేయమని వచ్చాడు, నువ్వు రెగ్యులరైజ్ చేసేటప్పుడు కూడా మళ్ళా నువ్వు కూడా తప్పు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నావు. ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల కోసం పాలన ఉండాలి. కాబట్టి ఒక లంగ్ స్పేస్, ఇలా పార్క్ ఉంటే ఎన్ని రకాలుగా 10 మంది పిల్లలు, ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, రోజు వాకింగ్ పోవాలనుకునే వాళ్ళకు లంగ్ స్పేస్ అది. ఇవాళ చెట్లు ఎక్కడ పెట్టుకునే అవకాశం ఉంది? చిన్న చిన్న రోడ్లలో పెద్ద పెద్ద చెట్లు రావు, ఎలక్ట్రిసిటీ లైన్స్ పోయినప్పుడు చెట్లను కొట్టేస్తా ఉన్నారు. అంత ఇంత ఉండే పార్క్ ప్లేస్ ఉన్నాయి కదా, అది రక్షించాలి కదా. ఇది పెద్ద పొరపాటు అండి. యాక్చువల్గా ఆ గతంలో లేదు అది, అతను కట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏం తేడా లేదండి. ఆ గవర్నమెంట్ ఏం కట్టించుకుందామని చూసింది, ఈ గవర్నమెంట్ రిలాక్స్ ఇస్తుంది. అంటే తప్పు చేసిన దగ్గర వాళ్ళు కూడా 10% ఓపెన్ స్పేస్ తీసుకుందామని చూడలే. పోయిన గవర్నమెంట్లో ఈ జీవో తీసుకొచ్చినప్పుడు తీసుకోలే, క్లెయిమ్ చూడలే, వాళ్ళు డబ్బులు కట్టించుకున్నారు. డబ్బుల కోసమేనా ఈ జీవోలు అనే పరిస్థితి ఉంది. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో LRSకు సంబంధించిన సమాచారం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.